నేను మొన్నటి నుంచి చెప్తున్నా, కొన్ని సీట్లు వద్దంటున్నది భారతీయ జనతా పార్టీ అన్నటువంటి. ఇవాళకి జ్యోతి వాళ్ళు రాసుకొచ్చారు, విజయనగరం లోక్సభ, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. వాటికి బదులు వేరే సెట్లను బీజేపీకి కేటాయించాల్సి వస్తుంది. ఈ మార్పు చేర్పుల ఆలోచన వల్ల టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా మంగళవారం విడుదల కాలేదు. ఇక్కడే ఇంకోటి ఏం రాసుకొచ్చిందంటే, రాష్ట్రంలో 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే విజయనగరం, అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చారని అక్కడ పోటీ చేసే అవకాశం కోసం సీనియర్లు పోటీ పడుతున్నట్టు చెప్తున్నారు. అయితే వీటిలో కొన్ని స్థానాలు మార్పు చేసి వేరే సీట్లు కోరే అవకాశం ఉందని అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులని పిలిచారు అన్నట్టు. ఇక్కడ విశేషం ఏంటంటే, విజయనగరం వీళ్ళకి ఎప్పుడు గెలిచిన సీటు కాదు, విశాఖపట్నం గెలిచిన సీటు అది వదిలేశారు. అట్లాగే రాజమండ్రి గెలిచిన సీటు అది వదిలేశారు. ఏలూరు గెలవడానికి అవకాశం ఉంది, అది వదిలేశారు. ఇప్పుడు బీజేపీ అడుగుతున్నది ఏంటంటే, అరకు కొత్తపల్లి గీత కోసం తీసుకోవడం ఎందుకు? ఇంతకుముందు కూడా 2014లో కూడా బీజేపీకి ఇస్తే మాకు అక్కర్లేదని వెనక్కి ఇచ్చేశారు. అప్పుడు తెలుగుదేశం పోటీ చేస్తే వల్లగాల. 2014 19 అసలు అక్కడ తెలుగుదేశం గెలిచిన చరిత్రే లేదు అరకులో. అట్లాంటి సీటుని బీజేపీ ఏం చేసుకోవాలి? దాని బదులుగా అరకు బదులుగా విశాఖపట్నం అడుగుతున్నారు. అదే సందర్భంలో అనకాపల్లి బీజేపీకి అంత సీన్ లేదు, సీఎం రమేష్ కోసమే తీసుకోవాలి. లేదు అంటే దాని బదులు ఏలూరు అడుగుతున్నారు. అరకు నరసాపురానికి బదులుగా విశాఖపట్నం, ఇదే నరసాపురానికి బదులుగా మరొక సీట్ అడుగుతున్నారు. కాకపోతే నరసాపురం సీటుని బీజేపీనే తీసుకుని మీ ఇష్టం మీకు ఎవరికి పెట్టుకుంటారో అని తెలుగుదేశం చెప్తోంది. రఘురామ కృష్ణరాజుకి ఇవ్వమని మాత్రం సూచిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.